ఇదిగోండి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చాక ఇదిగో పాల ప్యాకెట్స్ నింపి, టీలెట్టి, పాలిచ్చి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఏది ఇవ్వాలంటే అది ఇచ్చి, అన్నీ చేసి పనులన్నీ చేయాలన్నమాట. ఏ పని మన కోసం ఆగుతుంది చెప్పండి? ఏది మన కోసం ఆగదు. అయినా కూడా మనం ఎప్పుడు ఏటి చూడండి రైస్ మిల్ అన్నా ఆగుతుందండోయ్! దాడవ పంట, తొలకరి పంట వచ్చినప్పుడు ఆ ధాన్యం ఉన్నప్పుడు ఆడు ఇసురుతాడనమాట. అప్పుడు మిల్లు నడుపుతాడు. ఉత్తప్పుడు ఏమి నడపడు కదా! కానీ మనం మాత్రం 24 గంటలు సూర్యుడితో పాటు లెగాలి, చంద్రుడితో పాటు పడుకోవాలి. చంద్రు చ చ చంద్రుడెళ్ళికన్నా పడుకోవడానికి ఉంటదండి? మనకి అలా కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో పని చేయాలి అని అనుకున్నప్పుడు మనము ఈ ఇంటికి మనం పని మనుషులమని మీరు అనుకోకండి. ఈ ఇంటికి మనమే మహారాణి. ఎందుకంటే మనం వచ్చేదాకా చచ్చినట్టు ఇలాగే ఉంటారనమాట. టీ ఇచ్చినా మనమే ఇవ్వాలి, కూరిచ్చినా మనమే పెట్టాలి, అన్నం పెట్టినా మనమే పెట్టాలి, ఏది చేసినా మనమే చేయాలి. చచ్చినట్టు ఉంటారనమాట. కాబట్టి మీరెప్పుడు ఇంటికి పని మనిషిలా ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు మహారాణిలా ఫీల్ అవ్వండి. దానివల్ల ఏంటంటే మనమే మహారాణులండి. మనకి మించిన మహారాణి ఎవరున్నారు చెప్పండి? అన్నీ మన చేతిలోంచి ఎళ్తాయి తెలుసా? ముందు మనం తిన్నాక ఎళ్తాయి. ముందు మనం చేసాక అన్నీ బయటకెళ్తాయి. ముందు మనం టీ పెట్టుకొని తాగిన తర్వాత ఆళ్ళకిస్తాం. అన్నీ కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ మనమే ఉంటాం కాబట్టి. ఆడోళ్ళందరికీ జోహార్లండి. మీ అందరికీ నా జోహార్లు. ఎందుకంటే మనమే ముందు అన్నీ చేసి వాళ్ళకి పెడతాం. మన చేతుల మీంచి ఆళ్ళకెళ్తాయి. కాబట్టి ఎవరు కూడా పని మనుషుల్లా ఫీల్ అవ్వకండోయ్! అందరూ మహారాణిలా ఫీల్ అవ్వండి. ఇంకోటేంటంటే మనది సంస్థానం అండి. ఈ సంస్థానంలోకి బయటోడు ఎవడో రాడానికి సరిపోడు. కాబట్టి మనమే హీరోలమనమాట.